మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆగస్టు 1 గురువారం. ఆగస్టు నెల ప్రారంభమయ్యే రోజు. ఈ ఆగస్టు నెలలోనే మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఆగస్టు నెల ద్వాదశి గురువారం మృగశిర నక్షత్రంతో స్టార్ట్ అవ్వబోతుంది. అయితే నెల ప్రారంభమయ్యే రోజు అయినటువంటి ఈ ఆగస్టు 1వ తేదీన మీరు రాత్రి పడుకునే ముందు రహస్యంగా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు, నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు తిరుగుండదు. ఈ నెలలో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ నెలలో ఎటువంటి సమస్యలు బాధలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. కాబట్టి రేపు 1 తారీఖున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన వచ్చే రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 1 తారీఖున ఏ పరిహారం చేసినా ఆ పరిహారం వలన మీకు నెలంతా బాగా కలిసి వస్తుంది. ఈ ఆగస్టు 1 అనేది ద్వాదశి మృగశిర నక్షత్రంతో కలిసి వస్తుంది. ఈ నెలలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో ఎక్కువగా ఆర్థిక సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారు. డబ్బులు వృధాగా ఖర్చయిపోతూ ఉంటాయి. అలాగే వాహనాలు నడిపేవారు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ నెలలో ఇంట్లో కూడా ఎక్కువగా గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కనుక అందరూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఆగస్టు 1వ తేదీన 1 రూపాయి బిళ్ళతో చిన్న పరిహారం చేస్తే చాలు, నెలంతా ధనం వస్తూనే ఉంటుంది, కష్టాలనేవి రావు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆగస్టు 1న రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, ఈమె నా భార్య, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట అస్సలు వినటం లేదు. దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు, ఓ దంపతులారా, నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను. అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళినా ఏదో ఒక విషయాన్ని తీసుకొని వచ్చి మిగతా శిష్యులకు చెప్తూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను అనుకుంటే నేను చాలా సుఖంగా జీవించేవాణ్ణి. కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. రోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం చేసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుంది. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే చేసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని అంటాడు.
ఇక అందరు శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను చేసుకున్నారు. గురువు గారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకుని, గురువుగారు, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువు గారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయన, నేను ఇచ్చిన సంకల్పం నీవు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దానిని పూర్తి చేయలేవు. అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగినట్లుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇదే నీ సంకల్పం అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒక నెలే కదా మౌనంగా ఉండేది, ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ గురువు, నాయన, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలుపెట్టాడు. అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండటం చాలా సులువు అనిపించింది. అతడు ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు. కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడవ రోజు అతని మనసు బరువయ్యింది. ఇక 4వ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యాల పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవటం లేదు. అతను కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద ఇలా రాసి చూపించాడు. గురుదేవ, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడటం లేదు, నాకు ప్రశాంతత లేదు, మానసికంగా ప్రశాంతంగా లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సంకల్పాన్ని వదిలివేయాలంటూ రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయన, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది. సంకల్పం విడిచిపెట్టడం నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యల్లో సాగిపోతూ ఉన్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోనికి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెప్తాడు. చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తాకాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలో అందరి శిష్యుల సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. అతను ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవ, నేను బయటకు మౌనంగానే ఉన్నాను, కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతూ ఉన్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయటకు ఎంత మౌనంగా ఉంటున్నానో లోపల అంతగా అరుస్తున్నాను. గురుదేవ, ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. దాంతో శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవుల్లోనికి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులందరూ అతడిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు. అందరూ అతడిని చాలా వెతికారు, కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోని క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు అయి ఉండవచ్చు, లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవిలోనికి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఎక్కువగా మాట్లాడడం ఇంత ప్రమాదమా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయన, మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవటమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటూ ఉంటారు. తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు. తాను చెప్తూ ఉన్నదే సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. అంతేకాదు వారి విలువైన సమయం, వాళ్ళ గౌరవం కోల్పోతారు అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు, నాయన, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తారు. తర్వాత ఆ శిష్యుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శిష్యుడు ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోనికి రాగానే అందరు శిష్యులు అతన్ని చుట్టుముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు ఆ శిష్యుడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడి కనులను బాగా గమనించి, నాయన, నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు. నీవు ఏమీ మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోనికి వెళ్ళినప్పుడు బయటకు మాట్లాడలేదు, కానీ నా లోపల రకరకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా అడవిలో లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాతృలు ఎవరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోనికి వెళ్ళానో నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను నా కుటుంబీకులతో, స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవరితో మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఈరోజు నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి, కానీ నేనే వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటి అంటే గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిల శబ్దం, పారే నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుంచి నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు. ఎంతమందిలో
ఉన్నా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయన, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడుతున్నాం. మనం ఎదుటివారు చెప్పేది వినము. ముందుగా మనం గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయము రెండూ వ్యర్థమైపోతాయి అని చెప్తాడు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతున్నారో, వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారో అప్పుడు గొడవలు మరింతగా పెరిగిపోతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండటం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని నష్టపరుస్తాయి అని చెప్తారు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు 1వ తేదీన చక్కగా రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. అంటే మీ బెడ్రూము, వంటగది, హాలు, బాత్రూము ఇలా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మాకు ఈ నెలంతా కలిసి రావాలి, ఈ నెలలో మాకు కష్టాలు రాకూడదు, సంతోషంగా ఉండాలి అని మనసులోని కోరికను చెప్పుకోండి. ఇలా రూపాయి బిళ్ళను ఇల్లంతా తిప్పేసిన తర్వాత కొంచెం పసుపుని తీసుకుని దానిలో వాటర్ కలిపి లడ్డూలాగా తయారు చేయండి. ఆ పసుపు ముద్ద మధ్యలో ₹1 బిళ్ళను పెట్టేయండి. తర్వాత ఈ పసుపు ముద్దను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ బయట గుమ్మానికి ఎడమ పక్కన పెట్టి మీరు ఇక పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం లేచిన తర్వాత ఈ పసుపు ముద్దను తీసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ పసుపు ముద్దను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పర్లేదు రోడ్డు మీద పడవేయండి. 2-3 రోడ్లు కలిసే చోట పడేస్తే మరీ మంచిది. ఆగస్టు 1న ఇలా చేస్తే మీకు నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ధనానికి లోటు రాదు. నెలంతా మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఆగస్టు 1న రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి నెలంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.